సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థల వల్ల ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఆయన సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు, ఈ లోకంలోనికి పంపించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో తనను పుట్టించినటువంటి నిజస్వామిని మరిచాడు, తాను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గురుడిగా పాటించుకుంటూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుణ్ణి అజ్ఞాన చీకట్ల నుంచి వెలికితీసి జ్ఞానం వైపునకు ఆహ్వానించడం కోసం, నరకం నుండి కాపాడి స్వర్గం వైపునకు పిలవడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులనే ప్రవక్తలుగా చేసి ఈ భూమండలంలో ప్రవహింపజేశారు. ఎందరో ప్రవక్తలు తమ జీవితాలను ధారపోశారు, మరెందరో ప్రవక్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అలా ఎవరైతే తమ జీవితాలను ధారపోసి తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారో ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరూదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలు, ఆయన దయా కటాక్షాలు మనందరికీ కూడా ఈ జుమా నమాజు జమాతుతో ఆచరించేటువంటి సద్బుద్ధి, సౌభాగ్యం, సువర్ణావకాశం లభించినందుకు నేను వేణుళ్ళ కోటాను కోట్ల స్తుతురాలు అల్లాహకు తెలియజేస్తున్నాను. సోదరులారా, జుమా ఎంతటి మహత్తరమైనది, మహిమాన్వితమైనది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే జుమా నమాజు కోసం పరిశుభ్రంగా, పవిత్రంగా ఇంటి వద్దనే స్నానం చేసి, ఇంటి వద్దనే వజూ చేసి మసీదు కోసం బయలుదేరతాడో అతడు ఒక అడుగు వేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతడికి 1 సంవత్సరం పాటు తహజ్జుద్ నమాజు చదివినంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని. మరెవరైతే మరో అడుగు వేస్తాడో అతడు మరో సంవత్సరం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని. ఎంతటి ఘనత ఉందో ఒక్కసారి ఆలోచించండి. జుమాలో గడియను గురించి కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆ గడియ నీకు దక్కాలన్నా, ఈ పుణ్యఫలాలు నీకు ప్రాప్తించాలన్నా చెప్పేవాడు ఏం చూతున్నాడో ఆ మాటల మీద నీ దృష్టిని పెట్టాలి తప్ప గోళ్ళకు ఆనుకోవటం కానీ, గోళ్ళు గిళ్ళుకుంటూ కూర్చోవటం కానీ, ఫోన్లు చూసుకోవటం కానీ, పక్కలతో మాట్లాడటం కానీ, నిద్రపోయేవాడిని ఎవరైనా లేపినా సరే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిద్రపోయేవాడిని లేపటం కూడా ఒక పనికి మాలిన పని. ఇక నువ్వు నిద్రపోవటం ఎంత పనికి మాలిన పనో నువ్వు ఆలోచించుకో. జుమా నమాజు అంత పవిత్రమైనది. మళ్ళీ జుమా దాకా నువ్వు బ్రతుకుంటావో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ ఏ స్థితిలో ఉంటావో లేదో తెలియదు. మసీదుకు రాగలుగుతావో రాలేవో, అసలు ఈ లోకంలో నువ్వు ఉంటావో ఉండవో. ఒకవేళ నీ జీవితంలో ఈ జుమానే ఆఖరి జుమా అయితే నీ పరిస్థితి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడతాడా, ఇది ఆలోచించి మనిషి జుమా కోసం రావాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం, అందరూ వస్తున్నారు, మేము వస్తున్నా పోతున్నాం, వచ్చాము ఎప్పుడో నమాజ్ టయానికి వచ్చేసి చివర్లో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఈరోజు ఉమ్మతులో అందరూ కూడా 90%
జుమా అంటే నమాజు టయానికి వచ్చేసి భయమే జుమా గయా మాకు జుమా మిలి అంటున్నారు. జుమా వారికి దక్కదు. ఎవరైతే 2 రకాతులు జుమాలో బయాన్ ఉంది, ఆ బయానికి బదులు 2 రకాతులు తగ్గించి 2 రకాతులు జుమా చేశారు. నువ్వు బయాను వినకుండా, బయానుకు రాకుండా, ససంకల్పం లేకుండా, నాలో ఉన్నటువంటి తప్పులేంటి, నేనేం సరి చేసుకోవాలి, నాలో ఉన్నటువంటి దోషాలేంటి, నేను ఎలా సరిదిద్దుకోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా వస్తున్నా పోతున్నా జుమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒకరోజు నువ్వు కూడా పోతావు, ఊరు బిడ్డ కొనుక్కుంటావు. మార్పు ఏంటి? నువ్వు ఈరోజు జుమ్మాకు రావడం వల్ల నీలో కలిగినటువంటి మార్పు ఏంటి? వదకిర్ ఫఇన్న జిక్ర తన్ఫఉల్ ముమినీన్. మీరు ఒకరికొకరు మెసేజ్ చేసుకోండి, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండండి. చెప్పుకోవటం అల్లాను నమ్మినటువంటి విశ్వాసులకు లాభం అంటున్నాడే. మరి నీలో ఏమాత్రం లాభం కలగడం లేదు, నీ విశ్వాసంలో మాధుర్యం లేదు, నువ్వు ఆచరణాపరుడు కావట్లేదంటే నువ్వు 1,000,000 సంవత్సరాలు జుమాలకు వచ్చిన దండకే. మరి ఉంది, పోయిన జుమ్మాకు వచ్చావు, ఈ జుమ్మాకు వచ్చావు, ఏ మార్పు ఉంది అందులో? జుమ్మాకు వచ్చావు, మళ్ళీ జుమ్మా కనపడుతున్నావు అంటే ఏంటి? చెప్పిన మాటలన్నీ ఈ చెవిలో వింటున్నావు, ఈ చెవిలో విడిచిపెట్టేస్తున్నావు. ఆ చెప్పే మాటలు నాకు కాదులేండి, ఊళ్ళో వాళ్ళందరికీ అనుకుంటున్నావు. ఎప్పటికి కూడా ప్రయోజనం ఉండదు. చెప్పే ప్రతి ఒక్క మాట నా గురించే చెప్తున్నాడు, నేనే సంస్కరించుకోవాలి, నేనే సరిదిద్దుకోవాలి, నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడు ఎప్పటికైనా సఫలీకృతుడవుతాడు. ఎందుకంటే తనను తాను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే తన గురించి ఆలోచించుకుంటున్నాడు కాబట్టి. సోదరులారా, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్ని ఉపద్రవాలు వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కానీ రాంది ఏంటంటే మనలో మార్పు రావడం లేదు. ప్రపంచంలో ప్రతి విషయం మీద మనకు అవగాహన ఉంది, ఒక జ్ఞానం ఉంది, కానీ మన ధర్మం గురించి, నీ విశ్వాసం గురించి సరైనటువంటి అవగాహన లేదు. ఏదో చిన్నప్పుడు మసీదుకి పంపించినప్పుడు హజరత్ గారి దగ్గర కూర్చొని నేర్చుకున్న 4 సూరాలు ఉండి, ఆ 4 సూరాలతోనే నువ్వు శ్మశానానికి వెళ్తున్నావు తప్ప కొత్తగా నువ్వు నేర్చుకుంది ఏమీ లేదు. ఇదిగో నేను ఈ నెలలో ఈ సూరా నేర్చుకున్నాను, ఇదిగో నేను ఈ నెలలో ఈ సూరాకు అర్థం నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆ 10 సూరాలో 12 సూరాలో ఉండే వాటితోనే మనం కాటికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం. ఏ మార్పు మనలో రావడం లేదు. మరి ప్రయోజనం ఏంటి? జుమాలకు వచ్చి జీవితం క్షణభంగురమే, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిదే. కుల్లు నఫ్సు జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌనా ఉజూరకుం యౌమల్ ఖియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. నువ్వు ఎంత డబ్బులైనా సంపాదించు, ఎన్ని ఉన్నత శిఖరాలనైనా నువ్వు అధిరోహించు, నీ వెనక ఎంతమంది బలగమైనా ఉండ, నువ్వు చచ్చిపోవడం గ్యారంటీ కదా. లేదంటే నేను చావను అంటే అసలు అవసరం లేదు. ప్రవక్తలు అనుకున్న వాళ్ళే లోకాన్ని వీడిపోతే మనం ఎంతండి? ఎంతో మంది మన కళ్ళ ముందు కాటికి వెళ్ళటం మనం చూసాము. ఎంతో మందిని భుజాల మీద ఎత్తుకుని వెళ్ళి శ్మశానానికి తీసుకుని వెళ్ళాం. ఎంతో మంది మీద ఈ చేతులతో మట్టి వేశాం. ఒకరోజు నిన్ను మోయరా? ఒకరోజు నిన్ను నలుగురు తీసుకుని వెళ్ళరా? ఒకరోజు నీ మీద మట్టేయరా? మరి దానికోసం నువ్వేం కూడబెట్టుకున్నావు అది ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి జీవితం ఇది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో తెలియదు. నువ్వు ఏ ఊళ్ళో పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎక్కడ సంపాదించుకున్నావో, ఎక్కడ ఇల్లు కట్టుకున్నావో, ఎక్కడ పెరిగావో, ఎక్కడ పెళ్లి చేసుకున్నావో, ఎక్కడ సంతానమో, నువ్వెక్కడ చచ్చిపోతావో, ఎక్కడి నుంచి నిన్ను తీసుకువస్తారో, ఎవరు నిన్ను మోస్తారో, ఏ ఊళ్ళో నిన్ను పెడతారో ఊహకు కూడా అందినటువంటి విషయాలు ఇవి. మరేముంది మన జీవితంలో? నిజంగా ఆలోచించండి. ఎవరికి వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఇష్టపడాలి అనేటువంటి సంకల్పంతో జీవించిన వాడు ధన్యుడు. అలాంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఈ లోకంలో సాఫీగా జీవితాన్ని గడవడానికి, ఏ లోకంలో ప్రయోజనకరమైనటువంటి జీవితము
పరలోకంలో సఫలీకృతం చెందేటువంటి విషయాలు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పారు. ఎందుకంటే మన విశ్వాసం మీద, మన ఈ విశ్వాస జీవితం మీద ప్రభావితం చూపేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాటి నుంచి కూడా ఎప్పుడూ శరణు వేడుకునేటువంటి వారు. ఇహలోక జీవితం కూడా సాఫీగా సాగటానికి, పరలోక జీవితంలో నీవు విజేతం అవ్వటానికి ఒకే హదీసులో వస్తుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం 5 హానికరమైనటువంటి విషయాలను అల్లాహ్తో శరణు వేడారు. ఈ విషయాలు నీలో ఉంటే ఎప్పటికి కూడా నువ్వు సాఫల్యం పొందలేవు. అవి సామాజిక పరమైనటువంటి విషయాలు చెప్పారు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పారు, కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు కూడా చెప్పారు. ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాస జీవితాన్ని, ఒక ఈమాన్ జిందగీని నువ్వు నడపడానికి ఈ 5 విషయాల నుంచి కూడా ఎప్పటికప్పుడు నీవు శరణు వేడుకుంటూ ఉండాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో. ఎందుకంటే నువ్వు మంచోడి కావచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు చెడువారైతే ఆ ప్రభావం నీ మీద ఉంటుంది. హదీసులో క్లియర్గా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో 5 విషయాల గురించి శరణు వేడారు. అల్లాహుమ్మా ఇన్ని అఊదు బిక మిన్ జారి సూయి వఅఊదు బిక మిన్ జౌజిన్ తుషయ్యిబుని కబ్ల మషీబి వఅఊదు బిక మిన్ వలదిన్ యకూను అలయ్య రబ్బన్ వఅఊదు బిక మిన్ మాలిన్ యకూను అలయ్య అజాబన్ వఅఊదు బిక మిన్ ఖలీలిన్ మాకిరిన్ ఐనుహు తరాని వ కల్బుహు యరాని వ ఇన్ రఆ హసనతన్ దఫనహా వ ఇదా రఆ సయ్యాతిన్ అదాహా. ఈ 5 విషయాల గురించి ఈరోజు మనం చెప్పుకొని ఇన్షాల్లా ముగిద్దాం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అత్యధికంగా వేడుకున్నారు ఈ ఉపద్రవాల నుండి. ఈ హానికరమైనటువంటి విషయాలు ఎప్పటికి కూడా నీ జీవితంలో ఇవి హానిగానే ఉంటాయి. వాటిలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి మొదటి రక్షణ దువా అల్లాహుమ్మా ఇన్ని అఊదు బిక మిన్ జారి సూయి. అల్లాహ్, నేను ఈ విషయం గురించి నీ శరణు వేడుకొనుచున్నాను, నా యొక్క చెడ్డ పొరుగు నుండి నీ రక్షణ కోరుతున్నాను. విశ్వాస జీవితంలో ప్రభావితం చూపేటువంటి మొదటి విషయం ఏంటంటే ఇరుగు పొరుగు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి మొదటి దువా, అల్లాహ్, ఏ చెడ్డ పొరుగు అవుతుందో ఆ చెడ్డ పొరుగు యొక్క కీడు నుండి నీ రక్షణాన్ని శరణు వేడుకొనుచున్నాను. అందుకని నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా, ఏ ప్రాంతంలోనైనా సరే నువ్వు ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా ఆ ప్రాంతంలో ఎవరుంటున్నారు, ఎలాంటి వారు ఉంటున్నారు, ఇరుగు పొరుగు ఎలాంటిది, ఇది చూసి మనం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడో వెళ్ళిపోయి ఏదో వేరే వాళ్ళు ఉండే చోట ప్రశాంతంగా ఉంటుంది బాయని, అక్కడ నమాజ్ ఉండదు, అక్కడ అజాన్ వినపడదు, అక్కడ మసీదు యొక్క వాతావరణమే లేదు. ఒకరోజు నీ పిల్లలు కూడా బేనామేజీలైపోతారు, గ్యారంటీ రాసి పెట్టుకో. ఎక్కడైతే నువ్వు ఉండబోతున్నావో, ఎక్కడైతే నువ్వు కట్టుకోబోతున్నావో, ఎక్కడైతే నువ్వు కొనబోతున్నావో కనీసం ఆ ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించాలి. ఎలాంటి వారు? నువ్వు మంచోడివే, వాడు పక్కింటోడు తాగుబోతాడు. నువ్వు మంచోడివే, వాడు ఎప్పుడు తిడతా ఉంటాడు, ఎప్పుడు తగులు పెట్టుకుంటా ఉంటాడు, చిత్తుకాయతకం పెట్టినా తగులు పెట్టుకుంటాడు, చిన్నది ఏదైనా ఒక పిల్లవాడు వచ్చినా పిల్లవాడు వెళ్ళినా తగులు పెట్టుకుంటాడు. ప్రతి క్షణం కూడా జీవితంలో ఒక టెన్షన్ ఉంటుంది ఇరుగు పొరుగుతో, చెడ్డవారైతే. ఎందుకంటే ఇరుగు పొరుగు గురించి ఎంత ఉన్నతమైనటువంటి ధర్మం చెప్పింది ఇస్లాం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, జిబ్రాయిల్ వచ్చే ప్రతిసారి నాకు భయం వేసేది, ఒకవేళ ఇరుగు పొరుగు కూడా ఆస్తిలో భాగం ఉందంటారేమో. మరి అంత ఎఫెక్షన్స్ ఉంటాయి ఇరుగు పొరుగుతో. మరి ఒకవేళ వాడు ఏ షిరిక్ చేసేవాడో, ఏ బిదా చేసేవాడో అయితే చిన్నగా ఆ యొక్క సెగలు కూడా నీకు తగులుతాయి. నీ కుటుంబం మీనా, నీ పిల్లల మీనా, నీ భార్య మీనా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ షిరిక్ పనులు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ బిదాత్ పనులు చేసేటువంటి వాళ్ళు, లోకప్రియులు వాళ్ళు. డబ్బు పిచ్చి 24 గంటలాగా డబ్బు పిచ్చి అనుకోండి, ఆ కనెక్షన్ ఏమో కూడా కల్పిస్తుంది. మీరేం కొన్నారు, మీ ఆయన మీకు ఏం తీసుకొచ్చాడు, ఎలా చూస్తున్నాడు, ప్రతిదీ ఎప్పుడు ఏదో ఒక విధంగా. ఆ పిల్లలు కూడా అంతే, ఆ పిల్లలు కూడా నమాజ్ చదివే వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడో సినిమా థియేటర్లో ఉంటారు, ఎప్పుడు ఏ పార్కుల్లోనూ ఉంటారు, ఏ తగువుల్లోనూ ఉంటారు. ఆ ప్రభావం నీ పిల్లల మీద కూడా పడుతుంది.
అల్లాహుమ్మా ఇన్ని ఔదు బిక మిన్ జారి సూయి. అల్లా ఆ చెడు పొరుగు నుండి కూడా నన్ను కాపాడు, నాకు రక్షణ కల్పించు. కాబట్టి అందుకని మనం ఎప్పుడైనా సరే ఒక ఇల్లు చూసుకోవాలన్నా, ఒక చోటు కొనుక్కోవాలన్నా అక్కడ విశ్వాసపరమైనటువంటి జీవితం జీవించడానికి అనుకూలంగా ఉందా లేదా, ఆ ఇరుగు పొరుగు వాళ్ళు పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రతిదానికి తగువే అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఏం చేసినా సరే వాడు తగ్గు పెట్టుకుంటాడు. అదే నీ ఇరుగు పొరుగు వాడు మంచివాడు అనుకోండి, ప్రశాంతం, ఎక్కడ పోయినా పర్వాలేదండి, మా ఇంటి పక్కన ఉన్నాడు, చాలా బాగా చూసుకుంటాడు, ఇబ్బంది ఏమీ లేదు, కళ్ళు మూసుకుని ఎప్పటికైనా 2-3 రోజులు లేటుగా వచ్చిన ఇబ్బంది లేదు, ఎక్కడ పెట్టిన అక్కడ వస్తువు అక్కడే ఉంటుంది, గుండె నిర్భరంగా ఉంటావు, ప్రశాంతంగా జీవితం ఉంటుంది. ఒక చోట ఇలా పెట్టి అలా చూసామనుకోండి మాయమైపోతుంది. అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. ప్రశాంతత ఉండదు, ప్రతి విషయంలో వాళ్ళతో నీకు టెన్షన్ ఉంటుంది, నీ జీవితం సాఫీగా సాగలేదు. అందుకని చెడు పొరుగు నుంచి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా దువా చేశారు. ఒక అనుగ్రహం కూడా, మంచి పొరుగు లభించడం కూడా విశ్వాసికి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్వర్గపు నియమతే, మంచి వాళ్ళు లభించడం. అందుకని నువ్వు ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడైనా, ఇల్లు కట్టుకునేటప్పుడైనా, చోటు కొనుక్కునేటప్పుడైనా మంచి వాళ్ళు, పొరుగు మంచిదా లేదా చూసుకో. ఎందుకంటే ఆ పొరుగు యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. ఇది మొదటి హానికరమైన విషయం నీ విశ్వాస జీవితానికి. రెండవది, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువా, వఅఊదు బిక మిన్ జౌజిన్ తుషయ్యిబని కబ్లల్ మషీబి. అల్లా నేను ఆ చెడు భార్య నుంచి నీ రక్షణ కోరుతున్నాను. ఎవరైతే నేను నాకు ముసలితనం రాకముందే నన్ను ముసలివాడిగా చేస్తుందో అలాంటి చెడ్డ భార్య నుంచి కూడా నేను దువా చేస్తున్నాను. భయంకరమైనటువంటి విషయం ఇది. ఈరోజు చిన్న వయసులోనే వెంట్రుకలన్నీ నడిచిపోతున్నాయి. ఈరోజు చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, టెన్షన్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టిన కాడి నుంచి తగువులే. భర్త విధేయత లేదు, ప్రేమ లేదు, అనుబంధం లేదు. ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతుంది, ఎప్పుడు చూసినా మనిషిని టార్చర్ చేస్తుంది, మాటే వినదు. అల్లాహుమ్మా ఇన్ని ఔదు బిక మిన్ జౌజిన్ తుషయ్యిబని కబ్లల్ మషీబి. ఆ టెన్షన్తో వీడికి బాహ్య ప్రపంచంలో ఎన్ని సమస్యలైనా ఉన్నాయండి, ఇంట్లో ఈ టార్చర్ తట్టుకోలేక వీడికి భయంకరమైనటువంటి జబ్బులన్నీ వచ్చేస్తాయి. ముసలివాడు కాకముందే వృద్ధాప్యానికి చేరుకుంటాడు. ఎందుకంటే ఒక్కటి కూడా ప్రేమగా మాట్లాడదు, ఒక్క విషయంలో కూడా సర్దుకుపోదు. మేము అలా తిన్నాము, మేము ఇలా తిన్నాము, మా ఇంటికాడ మమ్మల్ని అలా చూశారు, నువ్వేం చేసావు, నిన్ను చేసుకున్న కానించి నాకేం జరిగింది. పిల్లలకు సూరాలు నేర్పదు, పిల్లలకి నమాజులు నేర్పదు, ఖురాన్ నేర్పించదు. ఎప్పుడు మొబైల్ చూస్తుంటుంది, ఎప్పుడు టీవీలో సీరియల్ చూస్తుంటుంది, ఎప్పుడు లోకం పిచ్చి. డబ్బులు ఎంత సంపాదించావు, వాళ్ళు అలా బతుకుతున్నారు, వీళ్ళు ఇలా బతుకుతున్నారు, మనకి ఎప్పుడు ఇంతేనా. జీవితం మొత్తం నిన్ను ఏదిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైనా నువ్వు ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చావా, దీనికి ప్రాధాన్యత ఇచ్చావా? పెళ్లి చేసేటప్పుడు అబ్బో గోరి హోనా అన్నావుగా, మంచి అందమైన అమ్మాయి కావాలన్నావు కదా, టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకండి, మీరు కాండానికి ప్రాధాన్యత ఇవ్వకండి, అందానికి ప్రాధాన్యత ఇవ్వకండి, దీనికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒక బానిస స్త్రీ అయినా సరే, లేని పేదింటి స్త్రీ అయినా, పూరింట్లో ఉన్నదైనా సరే, దీన్ని ఉంటే జీవితంతో నీకు విధేయత చూపుతుంది, నీ బిడ్డలకి ధర్మాన్ని నేర్పిస్తుంది, ఫిక్రే ఆఖిరత్ కలిగి ఉంటుంది, ఉన్న దాంట్లో సర్దుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు డబ్బును చూసావో, అందాన్ని చూసావో, వచ్చిన కాడి నుంచి నీ జీవితంలో ప్రశాంతత ఉండనివ్వదు. తనకు అనుకూలంగా ఉన్నంతసేపే నీకు విధేయత. ఎప్పుడైతే కొంచెం తేడా వచ్చిందో మొత్తం కూడా రాజిస్తుంది. ఎంతమందిని మనం చూడలేదు సోదరులారా. కారణం ఏంటంటే నువ్వు ఎంచుకోవటంలో తప్పించుకున్నావు. నువ్వు నీ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నావు, నీ కాందాని యొక్క బరాబరి చూస్తున్నావు. భై ఉన్నో ఆమె బరాబర్ అంటున్నాను, దీనిలో ఎప్పుడైనా బరాబర్ చూసావా?
ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చావా? నమాజ్ చదువుతుందా లేదా కనుక్కున్నావా? అమ్మాయి పరదాలో ఉంటుందో లేదో ఎప్పుడైనా అన్వేషణ చేసావా? చాలా బాగుంటుందంటండి అమ్మాయి, వంశం కూడా చాలా పెద్దది, డబ్బులు కూడా బాగా ఫుల్ ఫైనాన్షియల్ ఫుల్ సెటిల్డ్ అంట. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అదన మనకు నేర్పించింది. అందుకని ఈరోజు మన నీ పిల్లలకి బురకా వేయదు, నీ పిల్లలకి నమాజులు నేర్పించదు, సూరాలు నేర్పించదు, ప్రతి విషయంలో తగువు. ఏ ఇంట్లోనైతే ధార్మిక పరమైనటువంటి స్త్రీ, ప్రపంచం మొత్తం అద్భుతమైన వరాలే, అల్మార్హతు సాలిహా, కానీ పుణ్యాత్మరైనటువంటి ఇల్లాలు ఉంటుంది స్వర్గం. సోదరులారా, అలాంటి భార్యని అన్వేషించావా? నమాజులు చదవదు, బురకాలు వేసుకోదు, జిక్రస్కార్ లేదు, ఖురాన్ చదవదు, పిల్లలకి క్రమశిక్షణ నేర్పించదు, ఎవరితో ఎలా మాట్లాడో నేర్పించదు, కాలు మీద కాలు వేసుకొని సినిమాలు చూసుకుంటా అస్తగ్ఫిరుల్లాహ్, అక్కడ బావాలి ఇక్కడ బావాలి, అంత సంపాదించాలి, ఇది కొనాలి, అది 24 గంటలు 365 రోజులు వీడిని ఏంచుకొని తింటది. అందుకనే ఈ ఇంట్లో కూడా రాడు, రేతిరి 2, 1, 3, 2 దాటినా కానీ ఇంటికి పోవాలంటే కొంతమందికి భయపడి జాకో క్యాకరింగిలే అంటాడు, బయటనే ఉంటాడు. మనం ఒకటి చూసాం, తుఫాన్లో ఏలాడబడుతున్నాడు, ఒకడు చెట్టుకి ఏలాడబడుతున్నాడు, గాలి కొట్టేస్తుంది, ఒరుగుతున్నాడు, అయినా కానీ వాడు అక్కడ రాశాడు, ఈ తుఫాన్ కన్నా ఇంట్లో తుఫానే డేంజరు, అందుకని వాడు ఈ తుఫాన్లోనే ఉంటున్నాడు. ఇంటికి పోలేడు, భయం చాలా మందికి. ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం, మాట ఎందో. ఎందుకు? తప్పు నీదే. నువ్వు డబ్బుకు ఆశపడ్డావు, కట్నం కోసం ఆశపడ్డావు, అందానికి ప్రాధాన్యత ఇచ్చావు, దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టే నీ రోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గురించి నీ పిల్లలు కూడా కనీసం దువా చేసే స్థితిలో లేరు కదా. అందుకనే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వఅఊదు బిక మిన్ జౌజిన్ తుషయ్యిబిని కబ్లల్ మషీబి. నువ్వు ముసలోడు కాకముందే టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఇంటికి వెళ్తే ఏమడిగిద్దో, ఏం తక్కువ పెట్టుకుంటుందో, ఏ విషయంలో ఎటొచ్చితో కూడా తెలియదు, అర్థం కాదు నీకు. ఏ తెచ్చిన అద్దాలే తింది అంటది, తేని దాని గురించి మాట్లాడిద్ది, ఏది ఇచ్చినా ఇవ్వని దాని గురించి మాట్లాడిద్ది. అసలు నిన్ను చేసుకుని నా జీవితంలో ఏ రోజు అనుభవించాను, నా జీవితం మొత్తం నీకు ధారపోసాను పో అంటది. ప్రతిదీ తగువే. నువ్వు ముసలుడు కాకముందే, వృద్ధాప్యం రాకముందలే నిన్ను ముసలుడిగా చేసే భార్య గురించి కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. అందుకని ఆ పరిస్థితి తెచ్చుకోమాక ముందుగానే ధార్మిక పరంగా నువ్వు ప్రాధాన్యత ఇవ్వు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఓకే, రెండోది అయిపోయింది. వఅఊదు బిక మిన్ వలదిన్ యకూను అలయ్య రబ్బన్. అల్లాహ్, నాకు యజమానులుగా మారే నా సంతానం నుండి కూడా నీ శరణు వేడుచున్నాను. ఈరోజు ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని కట్టు బానిసల్లాగా చూస్తున్నారు? కారణం ఎవరు? నువ్వే కదా. అరే మసీదులో మక్తబ్ జరుగుతుంది, వెళ్ళి నేర్పించమంటే నైలోజీ ట్యూషన్ జానా మేరే బేటా అన్నావు కదా. పిల్లగాడికి ఎప్పుడు నమాజులకు తీసుకురాలేదు, పిల్లగాడికి ఎప్పుడు మౌల్సద్ ఎవరు కూర్చొని ఒక తౌహీద్ నేర్పించలేదు. వాడు ఏ సినిమా థియేటర్లలో, ఏ పార్కులను తిరుగుతూ పెద్ద అయ్యాడు. రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈడు మా ఇంట్లో అడ్డం అని చెప్పేసి నిన్ను తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పడేస్తున్నాడు, లేకపోతే పని మనుషుల్లాగా చూస్తున్నాడు. ముసలుడా మాట్లాడబాక అంటున్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. నీ పిల్లగాడికి ఎప్పుడైనా, బాబు కొంచెం ముందు జరగండి, మాట్లాడకండి. వఅఊదు బిక మిన్ వలదిన్ యకూను అలయ్య రబ్బన్. నాకు యజమానుడిగా మారే నా సంతానం నుంచి నిన్ను పని మనుషుడిగా చూస్తాడు. ఎందుకంటే నువ్వు వ్యాపారం చేయలేవు, ఉద్యోగం చేయలేవు, సంపాదించిన మొత్తం వాడి పేరు మీద రాసేసావు, ఇల్లు కట్టించావు, మార్కెట్లో షాప్ వాడికి ఇచ్చేసావు, ఇప్పుడు మొత్తం ఆదాయం వాడి చేతుల్లో ఉంటుంది, నువ్వేం చేయలేవు, నెల నీకు హాస్పిటల్ ఖర్చు ఉంటుంది. ఈ పరిస్థితి, నీ నుంచి ఏ ఇన్కమ్ సోర్సెస్ లేదు, నిన్ను పని మనిషిగా చూస్తున్నాడు. వాళ్ళ అమ్మనైతే ఇంకొంచెం బాగా చూస్తాడు, ఎందుకంటే పని మనిషిలాగా అంట్లు తవ్విద్ది, కసువులు ఉడ్చిద్ది, ఇల్లు శుభ్రం చేసిద్ది. నీ వల్ల అసలు ఏం ఉపయోగం లేదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా అటాచ్ ఒక బానిసలాగా చూస్తాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే చెప్పారు. ప్రళయానికి సూచన ఏమిటంటే, ప్రళయానికి ముందు బానిసరాలు తన యజమానుని కంటుంది. అంటే తల్లిదండ్రులను బానిసలుగా చూసేటువంటి సంతానం పుడుతుంది. నిజం సోదరులారా, ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు ఇంట్లో బానిసలాగా, పిల్లగాడి ముందు మాట్లాడంటే గడ్డ వణుకుతారు.
ఎందుకంటే కొడతాడు అవసరమైతే. జన్మనిచ్చిన తల్లి అని చూడడం, తన రక్తాన్ని చెమటగా మార్చి పెంచి పెద్ద చేసిన తండ్రి అని చూడడం, అందరి ముందు తిట్టేస్తాడు. ఒకడు చేత్తో కొడతాడు, మరో దుర్మార్గుడు కాలుతో కొడతంతాడు. కారణం ఏంటంటే డిసిప్లిన్ కూడా నువ్వు నేర్పించలేదు. వెళ్ళలేదు, పెద్ద పెద్ద ప్రవక్తల మాటలు కూడా వెళ్ళలేదు సంతానం. నువ్వు అలిసిన వారి కుమారుడు విన్నాడా ఏంటి? అందుకని అలాంటి సంతానం నుంచి కూడా కనీసం ఎలాంటి సంతానం ఉండాలో తెలుసా? నువ్వు వాడికి ఏమి ఆస్తి లేకపోయినా, షాపు లేకపోయినా, పెద్ద పెద్ద ఇళ్ళు లేకపోయినా, అల్లా నా తండ్రిని సమాధి బాధల నుండి కాపాడు, అల్లా నా తండ్రి నాకు తౌహీద్ నేర్పించాడు, అల్లా నా తండ్రి నాకు ఖురాన్ నేర్పించాడు, అల్లా నా తండ్రికి ఉన్నతమైన స్థానాలను ప్రసాదించు, అలాంటి సంతానం కను. నువ్వేమనుకుంటారంటే నా కొడుక్కి ఆస్తులు మొత్తం సంపాదించాలి, నా కుమారుడికి పెద్ద పెద్ద మార్కెట్లో పెద్ద షాపులు ఇవ్వాలి, వాడికి రెంట్స్ వచ్చి బతకాలి, వాడికి ఏం కష్టం ఉండకూడదు. నువ్వు సత్య దువా కూడా చేయడు. ఏం పెంచుతున్నావు ఈ రోజులో? అల్లాహుమ్మా ఇన్నీ అఊదు బిక మిన్ వలదిన్ యకూను అలయ్య రబ్బన్. అల్లా నా మీద పెత్తనం చెలాయించి నన్ను బానిసగా చూసి నాకు యజమానిగా మారే సంతానం నుంచి కూడా నీ శరణ వేడుచున్నాను. వృద్ధాప్యంలో నీకు హాజరాగా ఉండే సంతానం కావాలి. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా అని దువా చేసేటువంటి సంతానం కావాలి. మరి ఆ సంతానం కావాలంటే నువ్వు తర్ఫీదు ఇవ్వాలి. నువ్వు ఖచ్చితంగా ఏడున్నావు. నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా నువ్వు ఇప్పుడు దాకా శుభ్రంగా గీకి జుమా నమాజ్కు తప్పితే మరో నమాజ్కి మసీదులో కనపడవు. నీ పిల్లలు ఎలా తయారవుతారు? అల్లాహుమ్మా ఇన్నీ అఊదు బిక మిన్ వలదిన్ యకూను అలయ్య రబ్బన్. అల్లా నన్ను వేధించే, నన్ను ఇబ్బంది పెట్టే, నన్ను బానిసలకు చేసే సంతానం నుంచి నీ శరణం వేడుకొనుచున్నాను. అలాంటి సంతానం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వాడు ఎక్కడో ఉన్నాడని 2 రోజులు ఆపారు జనాజా నమాజ్ చదివియాలంటే, నై బేటా దేఖ్నా జీ ఉనో కాసేకి అమెరికా సే ఆతే, లండన్ సే ఆతే అని చెప్పి ఆపారు. వచ్చిన తర్వాత ఏదైనా నమాజ్ చదివించాలంటే మొల్సా ముజే పాక్ నహీ అంటున్నాడు. ఇది 2 రోజులు వాళ్ళ అయ్యి ఉంచితే వాళ్ళ నాన్నే జనాజా నమాజ్ చదవమంటే వాడికి శుభ్రం లేదంటున్నాడు. తండ్రి చచ్చిపోతే కుమారుడు చదివించడం సున్నత్, కుమారుడు చచ్చిపోతే తండ్రి చదివించడం సున్నత్. అదే నిజమైనటువంటి విధానం. మౌల్సాబ్ తుమేజ్ పాడావంటే మౌల్సాబ్కి ఏం తెలుసు? ఆ బాధలు, ఆ ప్రేమలు, అనుబంధాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? ఈరోజు నీ బిడ్డలు నీ గురించి జనాజా నమాజ్ చేసే స్థితిలో లేరు. ఏదో సాయిబులం కాబట్టి పోతున్నాం జుమా నమాజ్ వస్తే మళ్ళీ జుమా నమాజ్ దాకా కనపడతలేదంటే మన జీవితంలో ఇలాంటి ఉపద్రవాలు, హానికర విషయాలు నేను వెంటాడుతూనే ఉంటాయి. తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువా ఏంటంటే, వఅఊదు బిక మిన్ మాలిన్ యకూను అలయ్య అజాబన్. అల్లా నన్ను నాశనం చేసేటువంటి సంపద నుంచి కూడా నీ శరణ వేడుకొనుచున్నాను. డబ్బులు కావాల్సింది సోదరులారా. ప్రపంచంలో జీవించాలంటే, పడవ నడవాలంటే నీళ్లు ఉండాలి అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. దునియాలో మీ భాగాన్ని మర్చిపోకండి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. దునియాని విడిచిపెట్టేసి సన్యాసం తీసుకొని అడవుల్లో ఏకాంతంగా ఉండండి, లేదా అచ్చంగా మసీదుల్లో కూర్చోండి అని చెప్పలా. పడవ నడవాలంటే నీళ్లు ఉండాలి, కానీ పడవలోకే నీళ్ళు వచ్చినాయి అనుకో, నీళ్లలోకే పోతుంది పడవ, మునిగిపోతుంది. కానీ ఏ సంపద అయితే నువ్వు కోరుకుంటున్నావో, ఒక లగ్జరీ సంపద కావాలి, డబ్బులు కావాలి, ఎవండి చూస్తే అది ఓనా, ఏ ఓనా, ఓ బిల్డింగ్ ఓనా, ఏ అపార్ట్మెంట్ ఓనా, ఓ సోనా ఓనా అనుకుంటున్నావే, ఏది నీకు మేలు అది కావాలని అడుగు. ఒకడు అడిగాడు, నాకు అది కావాలి. పిల్లగాడు 10th క్లాస్, డబ్బులు బోళ్ళని ఉన్నాయి. స్పోర్ట్స్ బైక్ ఇచ్చాడు, గుద్దుకోవటం బైక్ నుజ్జైపోయి పిల్లగాడు స్పాట్ అయిపోయాడు. వాడు ఏది కావాలో అది ఇవ్వు, అది తెలుసు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి. నాకు అది కావాలి, నాకివ్వు. సోదరులారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లా ఈ ముహమ్మద్ కుటుంబానికి చాలినంత ఉపాధి మాత్రమే ఇవ్వు అని చెప్పి దువా చేశారు. అహంకారం పెంచి ఐశ్వర్యం వద్దు సోదరులారా. ఆ డబ్బులు పిచ్చి వచ్చి డబ్బులు వచ్చిన తర్వాత జకాత్ ఇవ్వు. డబ్బులు వచ్చిన తర్వాత నీ మాట తీరు మారిపోతుంది. డబ్బులు వచ్చిన తర్వాత నీ నడక తీరు మారిపోతుంది. ప్రేమతో పలకరివ్వు, ప్రేమతో ఆదరించు. ఆ డబ్బు నిన్ను వినాశనానికి గురి చేస్తుంది.
అవును కదా. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా అల్లదీ జమఅ మాలం వఅద్దదా. డబ్బులు లెక్క పెట్టుకోవడం, కూడబెట్టుకోవడం, లెక్క పెట్టుకోవడం, కూడబెట్టుకోవడం, జకాతు కూడా ఇవ్వవు. ప్రేమగా ఎప్పుడన్నా ఏదైనా మసీదుకి ఇద్దామన్నటువంటి ఆశ కూడా ఉండదు, ఆలోచన ఉండదు. ఏ పేదంటి అభాగ్యుడికైనా, ఏ ఆకలికి ఉన్నటువంటి అనాథకైనా తినిపిద్దామని ఉండదు. లగ్జరీ లైఫ్, ఏమి ఇబ్బంది ఉండకూడదు. ఆ లైఫ్ కావాలని కోరుకోవటం నీ వినాశనానికి దారితీస్తుంది. ఈ లోకంలోనికి పంపక ముందే డిసైడ్ చేసి పంపించాడు. కాబట్టి అల్లా నాకు ఏది మేలో దాన్ని పంపించు అని అడుగు, నీ జీవితం సుఖమయమవుతుంది. నీకేది కావాలో ఆయనకు తెలుసు కదా, అది పంపించమని అడుగు, ఇన్షాల్లా పంపిస్తాడు. ప్రశాంతంగా లీడ్ చెయ్యొచ్చు. నాకు అదే కావాలి భయ్, मैं दुआ करता हूं लेकिन कबूल होता नहीं, मैं दुआ करता हूं वो आना नहीं, मैं दुआ करता हूं वो देना नहीं. అది వస్తే నువ్వు పోతావు. అందుకని ఆయన తెలుసు నీకు. ఇట్లా అడగబాక, మాటికి అడగబాక. ఏది నాకు మేలు అల్లా దానిని ప్రసాదించు అని అడుగు. ఏది నాకు ఇహపరాల్లో సాఫల్యానికి తీసుకుని వెళుతుందో దానిని అడుగు. ఏమైపోయింది కారూనికి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా కసస్లో చెప్తున్నాడు, వాడి తాళపు చేతులు బలాఢ్యులైనటువంటి మల్ల యోధులు కూడా కష్టంగా ఎత్తుతారు అన్నాడు. అన్ని తాళం చెవులు డబ్బులు కాదు, తాళం చెవులు అన్ని ఉండే అంట వాడికి. తాళం చేతులు అన్ని ఉండే అంటే ఎన్ని గదులు ఉండాలి? మల్ల యోధులు కూడా తాళం చేతులు గుత్తులు ఎత్తలేరంట. ఒకడు పెద్ద స్కూలు లేకపోతే పెద్ద కాలేజీ మెయింటైన్ చేస్తాను అనుకోండి, గుత్తులు ఉంటే తాళ బరువు అయిపోతానే అంటాడు. ఆడి తాళపు చేతులు అన్ని ఉండే అంట. ఏమైపోయింది? దిగబడిపోయాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కారూను వాడి యావత్తు ఆస్తి ప్రజలందరూ చూస్తూ ఉండగానే నేలలోనికి దిగబడిపోయాడు, ప్రళయం దాకా పోతూనే ఉంటాడు అన్నారు. వౌదు బిక మిన్ మాలిన్ యకూను అలయ్యా అదాబన్. అల్లా, నన్ను నాశనం చేసేటువంటి సంపద కూడా నాకొద్దు. నమాజ్కు దూరం చేసే సంపద ఎందుకు భయ్? నిన్ను ఉపవాసాలు కూడా ఉండనివ్వకుండా ఉండే భయ్ बहुत बड़ा बिजी आदमी हो उन्होंने नमाज को भी आती नहीं करते. వాడి సంపద ప్రళయ దినం రోజున సర్పమై నడుం చుట్టేసుకుంటూ వచ్చి కాటిస్తూ ఉంటుంది, ఈడిసిరిస్తూ ఉంటాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ సర్పం ఉంటుంది, అయ్యా నేను నీ యొక్క సంపదని లోకంలో ఉన్నప్పుడు ప్రేమగా లెక్కేసుకొని అబ్బో పచ్చనట్లు ఎర్రనట్లు అని చెప్పేసి పెట్లో పెట్టి, దాన్ని ఇంకో పెట్లో పెట్టి, లోన్ బీరువాలో పెట్టి, ఎక్కడో పెట్టి, లోన్ పెట్టి శ్రద్ధ చూసుకునేవాడివి కదా. నువ్వు విసిరేసిన పోను, నువ్వు జకాత్ ఇవ్వకుండా కూడబెట్టావే, నువ్వు సదకాలు ఇవ్వకుండా కూడబెట్టావే, ఏ పేదవాళ్ళకు దానం చేయకుండా కూడబెట్టావే, పిసినరితనం ఊహించావే, ఆ సంపదని నిన్ను నాశనం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, శృతికి మించినటువంటి సంపద ఉంది. నీ పిల్లలు తాగుబోతుళ్ళు, తిరుగుబోతుళ్ళు, ఏ తగువులు వాళ్ళు, ఎక్కడో ఏదో ఒక విధంగా, ఏ హాస్పిటల్ బిల్లో ఏదో ఒక విధంగా నష్టాలు జరుగుతూనే ఉంటాయి. అందుకని అహంకారం పెంచే ఐశ్వర్యం నుండి అల్లా నీ శరణ వేడుచున్నాను. భిక్షాటన చేయించే పేదరికం గురించి కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు శరణ వేడారు. అందరి చుట్టూరు అడుక్కొని యాచించి ఏదో మంగళకు కాతే అంటారు, అడుక్కొని తినేటువంటి పేదరికం కూడా ధర్మం నుంచి దూరం చేసేది. వాడు ఏంటి ఆలోచించాడు, ఇది హరామా హలాలా, ముందు కడుపు నిండితే చాలు అనుకుంటాడు. అహంకారం పెంచే ఐశ్వర్యం కూడా వద్దు, భిక్షాటన చేయించే పేదరికం కూడా వద్దు అని చెప్పి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. 4 అయిపోయింది. 5వది హానికరమైనటువంటి విషయం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వఅఊదు బిక మిన్ ఖలీలిన్ మాఖిరిన్. అల్లా ఆ చెడ్డ స్నేహితుల నుంచి కూడా నీ శరణు వేడుచున్నాను. ఐనుహు చరాని వకల్బుహు యరాని. అల్లా, వాడి కళ్ళెప్పుడు నన్నే చూస్తుంటాయి, వాడి మనసు ఎప్పుడు నా చుట్టూరే తిరుగుతుంటుంది. వైదా రఆ హసనతన్ దఫనహా. వాడెప్పుడైనా సరే నేను చేస్తున్నటువంటి మంచి పనులు చూస్తే ఆ మంచి పనులని దాచిపెట్టేస్తాడు, కప్పెట్టేస్తాడు, ఎవ్వరికి చెప్పాడు. కానీ ఎప్పుడన్నా పొరపాటును నాతో ఏదన్నా చెడ్డ పని జరిగితే ఊరంతా చాటింపేస్తాడు. అలాంటి చెడ్డ స్నేహితుడి నుంచి నీ శరణ వేడుచున్నాను. ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు చూసుకో.
ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు చూసుకో. నువ్వు మంచి పనులు చేసి ఎవరికి కూడా నా ఫ్రెండ్ చాలా మంచోడండి, ఎప్పుడన్నా నీకు ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి ఒకటి వస్తుంది, ఎవడన్నా చెప్తున్నాడా? లేదు. ఈడేం చేస్తాడంటే ఏదన్నా చెడ్డ పని పొరపాటుని జరిగింది అనుకోండి, అబ్బాయి మై ఆమ్ క్వశ్చన్ దేఖం భాई मेरा फोन में भी रिकॉर्ड है भाई मैं पूरा मेरे पास विटनेस है, మొత్తం ఊరు మొత్తం సాధ్యం చేస్తాడు. అలాంటి స్నేహితుడితో దూరంగా ఉండు. వాడు ఎప్పుడైనా డేంజర్, పడకలో బళ్ళెం లాంటి వాడు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అని చెప్తున్నారు, నన్ను విమర్శించేవాడు నా మిత్రుడు, నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు భాయ్ ఏ కర్నా గల్లత్ హై ముझे పసంద్ నహీ అల్లా భీ ఏ పసంద్ నహీ కర్తా, డైరెక్ట్ చెప్పు పర్వాలేదు. నువ్వు పోయిన తర్వాత ఊరు మొత్తం చెప్తాడు. అందుకనే ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో చూసుకో. నువ్వు లేనప్పుడు నీ గురించి చెడ్డగా చెప్తున్నాడు అంటే వాడు డేంజరస్ క్యాండిడేట్, గుర్తుపెట్టుకో. నువ్వు లేనప్పుడు నీ గురించి మంచిగా బై నా స్నేహితుడు మంచోడో నువ్వు అచ్చా ఆద్మీ అంటే ఎంత ఖర్చు అయినా ఎన్ని మాటలన్నా వాడితో స్నేహం కొనసాగించు. ఆ రోజు ఉమర్ బిన్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా కూడా అదే చెప్పారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను బైతుల్ ముఖద్దస్కి వెళ్ళొచ్చాను అని. అదే మాట అబూ జహల్ అన్నాడు. అబూబకర్ నువ్వు నమ్ముతావా? రాత్రికి రాత్రే ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చాను అంటే నమ్మను అన్నాడు. ఈ మాట నీ స్నేహితుడు మొహమ్మద్ చెప్తున్నాడు అంటే నా స్నేహితుడు మొహమ్మద్ చెప్పాడా? ఆయన నోట నువ్వు విన్నావంటే అవునయ్యా ఆయన చెప్పాడు, అయితే నేను నమ్ముతున్నాను, నా స్నేహితుడు అసత్యం ఆడాడు అన్నాడు. ఇప్పుడు సిద్దిక్ అనే బిరుదు వచ్చింది. స్నేహం అంటే నువ్వు లేనప్పుడు నీ గురించి మంచిగా చెప్పండి. నువ్వు ఉండప్పుడు అబ్బో ఈయన ఇంద్రుడండే, ఈయన ఆకాశంలో సూర్యుడండే, వైసా అని చెప్పి పొగిడేవాడు కాదు. నువ్వు లేనప్పుడు నీ గురించి ఎవడన్నా చెడ్డగా మాట్లాడితే ఖండించేవాడు. నువ్వు లేనప్పుడు నీ గురించి మంచిగా చెప్పేవాడు స్నేహితుడు. కానీ ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మంచి వాడితో స్నేహం అత్తర అమ్మాయి వాడితో, కస్తూరి అమ్మాయి వాడితో చేసినట్టు, చెడ్డవాడి స్నేహం కొలిమిని తిప్పేవాడితో చేసినట్టు. కస్తూరి అత్తరమ్మే వాడినప్పుడు తిరిగామనుకో, కొన్నైనా కొనుక్కుంటాం, లేకపోతే పూస్తాడు, లేకపోతే ఎవరికైనా రాస్తాడు, ఎవరికైనా అమ్మేటప్పుడైనా సరే వాసన చూస్తావు. మంచివాడితో తిరిగితే, మంచివాడితో స్నేహం చేస్తే, నమాజ్ చదివేవాడితో, ఖురాన్ చదివేవాడితో, ఉపవాసాలు ఉండేవాడితో తిరిగితే ఒకరోజు నువ్వు మసీదుకు వస్తావు, నీ కుటుంబం కూడా మొత్తం అల్హమ్దుల్లా రక్షణ మార్గంలో ఉంటుంది. లేదు ఏ సినిమాలు తిరిగేవాడితోనో, ఏ సిగరెట్లు తాగేవాడితోనో, ఏ థియేటర్లో ఉండేవాడో, లేకపోతే ఏ బారుల్లో ఉండేవాడితో స్నేహం చేస్తున్నా, ఒకరోజు నువ్వు కూడా ఆటోమేటిక్ గా భయ్ గల్తీ క్యా పీనే లో జీ బడా హరాం క్యా భీ నహీ అంటాడు. చెడ్డవాడితో, నువ్వు సిగరెట్లు తాగేవాడితో స్నేహం చేయ, ఒకరోజు నీ నోట్లో ఉంటుంది డెఫినెట్ గా. సినిమా చూసేవాడితో తిరుగు, ఒకరోజు నువ్వు థియేటర్లో కూర్చుంటావు. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్నేహ ధర్మం మనిషి జీవితం మీద ప్రభావం చూపుతుంది. ఎవరితో స్నేహం చేస్తున్నాడు చూడు. కనీసం ఇంట్లో నీ బిడ్డలు, నీ కొడుకులు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, వీడు కాలేజీకి ఎవరి బండి మీద ఎక్కిపోతున్నాడు, ఎవరిని ఎక్కించుకుంటున్నాడు, వీడు హాలిడేస్లో ఎవరింటికి వెళ్తున్నాడు. కొంచెం తగ్గించేయి. ఇల్లు కాలిపోయిన తర్వాత, బూడిదైపోయిన తర్వాత పుట్టుకొని ఏడ్చిన ప్రయోజనం లేదు. ఈరోజు ఎన్ని చోట్ల మేము వింటున్నాం, ఎన్ని చోట్ల కన్నీటి ధరలు, రక్తపు కన్నీటిని కారుస్తున్నారు. మేరా బేటీ వైసా గయా, మేరా బేటీ వహా చలే గయా, మేరా బేటా వైసా కరా. ఎందుకు? కారణం నువ్వే కదా, కారణం నువ్వే కదా. ఎప్పుడు నీల మార్పు ఎప్పుడు వచ్చింది? నీకు ధర్మం అంటే ఆట, ధర్మం అంటే ఒక వేళాకోళం. క్యాచి ఓ బీ కర్ సక్తే, ఏ బీ కర్ సక్తే, క్యాచి ఉత్తా పకడ్ క్యా హై అంటాడు ఒక ఆయన. అంటే నీ ఇష్టమేంటి ధర్మం? లోకాల స్వామి కోరుకున్న జీవన విధానం చాలా సులభం సోదరులారా. ఆఖిరత్ ఒక రోజున రానున్నది. తీర్పు దినం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించి ఉంచాడు. ఆ రోజున ఒంటరిగా, ఒంటి మీద ఎలాంటి నూగులు పోగులు లేకుండా ఆయన ముందు ఈ జీవితానికి లెక్కప్ప చెప్పాలి. నమ్మిన వాడికి ఈజీ, సులభం అవుతుంది. నైలోజీ మొత్తం ఈ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, లోకుల కోసం, కులం కోసం, నలుగురు కోసం బతికే వాడికి ఎప్పుడు ఇది కష్టంగానే ఉంటుంది. ఆనాడు ఇబ్రహీం అలైహిస్సలాం జాతి మొత్తం ఎదిరించినా సరే, రాజు గాండ్రించినా సరే, కన్న తండ్రి సొంత కుటుంబ సభ్యులు కూడా వెలివేసినా సరే, కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుంచున్నాడు. ఒంటరిగా అగ్నిగుండంలో పడటానికి సిద్ధపడ్డాడు. అందుకని మిల్లత ఇబ్రహీం ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎలా బ్రతుకుతావో నువ్వు డిసైడ్ చేసుకో. మార్పు లేకపోతే మనమే నష్టపోతాం.
నువ్వు మారితే నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు ధర్మం ప్రకారం మంచిగా మానవత్వంతో కూడిన విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతారు. లేదులే మనమే డూప్లికేట్ లాగా, ఓసర వెళ్ళిలాగా నలుగురు కోసం, కులం కోసం, డబ్బు కోసం, హోదా కోసం, పదవుల కోసం జీవించేటట్టయితే అది నీ పాలిటే శాపమవుతుంది. కాబట్టి ఈ హానికరమైనటువంటి విషయాలని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా దువా చేశారు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, వల్లా ఏ పురుగైతే మా పాలిట శాపంగా మారి మాకు కీడుగా తయారవుతుందో అలాంటి చెడ్డ పొరుగు నుండి మమ్మల్ని అందరినీ కాపాడు వల్ల మా జీవిత సహధర్మచారణులు ఎవరైతే లోకం కోసం, లోక ఆశల కోసం ఏడ్పిస్తూ అవిధేత చూపుతుంటారో అలాంటి చెడు భార్యల నుంచి కూడా అల్లా మమ్మల్ని అందరినీ కాపాడు వల్ల ఏ సంతానం అయితే తమ తల్లిదండ్రులను బానిసలుగా చేసుకుని వారికి యజమానులుగా మారుతుందో అలాంటి చెడ్డ సంతానం నుంచి కూడా మాకు రక్షణ కల్పించు వల్ల ఏ సంపద అయితే మమ్మల్ని నాశనం చేస్తుందో ఆ చెడు సంపద నుంచి కూడా మమ్మల్ని కాపాడు. అల్లా ఏ చెడు స్నేహితుడైతే మమ్మల్ని పాడు చేయడానికి, మా మీద దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటాడో అలాంటి చెడ్డ స్నేహితుల నుండి కూడా మమ్మల్ని కాపాడు. అల్లా మమ్మల్ని అందరినీ, మా అందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. అల్లా సమాధి బాధ నుండి, నరకం అగ్నిగోళ నుండి మమ్మల్ని కాపాడు. అల్లా స్వర్గంలో ప్రవేశించి మేము మా భార్య బిడ్డలతో స్వర్గంలో ప్రవేశించి అల్లా నిన్ను సందర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదున్ కరీమ్ మల్కుల్ బర్ రౌఫుర్ రహీమ్ రబ్బుల్ హలీం. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله ملائكته يصلون على النبي أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. عباد الله رحمكم الله. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. واذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى ولذل وتم وعم وأكبر.